మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో చెన్నూరు ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి మంటలు ఏర్పాటు చేశారు. ఉత్సాహంగా భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేశారు వాకర్ అసోసియేషన్ సభ్యులు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను చూస్తే సంక్రాంతి పండుగ పూట జిల్లాలో పందెం రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కోటపల్లి మండలం నాగంపేట బొప్పారం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందాల తావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 7 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 7 మొబైల్ ఫోన్లు, 10 పందెం కోళ్లు, 60,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జన్నారం నుండి ఇందన్పల్లికి వెళ్తున్న ఆటోను మంచిర్యాల నుండి నిర్మల్కు వెళ్తున్న నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆటోను వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు సిఐటి ఆధ్వర్యంలో మెడికల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో తాము పండుగ పూట పస్తులు ఉంటున్నామని, వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి 6 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలంటూ మెడికల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, ఆసిఫాబాద్, కెరామెరి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి సీతక్క. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు కలెక్టర్ వెంకటేష్ జ్యోత్రే పాల్గొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం రాస్పల్లి పెద్దవాగు సమీపంలో రహస్యంగా కోడి పందాలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 10 బైకులు, 4 పందెం కోళ్లు, 3,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఎన్నికల సమయంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా, రాస్తారోకో చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. అయితే ఈ ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా ఇటు పోలీసులకు అటు బీఆర్ఎస్ నేతల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగురామన్ మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం 6 గంటలు అమలు చేయాలని పక్షంలో ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అవసరమైతే ప్రజల పక్షాన న్యాయ పోరాటం చేసేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బాగులవాడ రామాలయంలో శ్రీ గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు తరలి వచ్చారు. గోదాదేవి రంగనాథుల ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన అనంతరం గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో గోదాదేవి రంగనాథుల కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం కళ్యాణానికి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. కళ్యాణోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా పండుగతో పాటు వరుసగా సెలవులు కలిసి రావడంతో బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. గత 2 రోజులుగా బాసర పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. ఎక్కువ మొత్తంలో భక్తులతో పాటు విద్యార్థులు కూడా అమ్మవారి దర్శనానికి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. బాసర పుణ్యక్షేత్రంలో తమ పిల్లలకు, చిన్నారులకు తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించారు. ఇందుకోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రం నుండి బీఆర్ఎస్ భవన్లో ఇవాళ మాజీ జీడీపీ చైర్పర్సన్ దావా వసంత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్యాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే, అలాగే జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించి అసలు సంజయ్ కుమార్ ఏ పార్టీ నుంచి గెలిచారు, ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్తుండగా తక్షణమే రాజీనామా చేసి గెలిచి చూపించాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. అలాగే 4,520 ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేసీఆర్ గారి చలవతోటే జగిత్యాల జిల్లాకు రావడం జరిగింది. హైదరాబాద్ తర్వాత తదుపరి జగిత్యాల జిల్లాలోనే కవితక్క గారి చొరవతో ఈ సందర్భంగా రావడం జరిగింది. తక్షణమే రాజీనామా చేసి మీ ప్రతిభ ఏంటో నిరూపించుకోవాలని సందర్భంగా వసంత డిమాండ్ చేశారు.
ఇక బుగ్గార మండలం గోపులాపూర్ గ్రామం చెందినటువంటి శ్రవణ్ అనేటువంటి వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా అశ్లీలంగా ఉన్నటువంటి ఫొటోస్ను గ్రూపులో పెట్టడము, అలాగే ఎక్కడైతే రద్దీ ఉన్నటువంటి ప్రాంతాల్లో మార్కెట్తో పాటు బస్టాండ్ ప్రాంతాల్లో రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల ఫొటోస్ వీడియో తీస్తూ ఇన్స్టాగ్రామ్లో వేరే ఒక అకౌంట్తో చేయడము. ఈ క్రమంలో గుర్తించినటువంటి ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో ఆయన ఇప్పుడు కేసు నమోదు చేసి ఆయన ప్రస్తుతానికైతే అరెస్టు చేశారు. ఈ క్రమంలో వందలాది మంది మహిళల ఫోటోలతో పాటు అలాగే ఇవన్నీ కూడా ఈ సందర్భంగా బయటపడ్డాయి. మొత్తానికి మరి నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు అలాగే మహిళలు అయితే కోరుతున్నారు. ఇప్పటికైతే 2 ఫిర్యాదులు అందగా వేలాది మంది బాధితులున్నట్టు మనకు తెలుస్తోంది. అయితే ఈయన ఇటీవలనే సెల్ పాయింట్ నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరొక వార్త, మల్యాల మండలం రామన్నపేట గ్రామంలో పొలం పని చేసుకున్నటువంటి భాగ్యమైనటువంటి మహిళా మెడలోంచి పుస్తల తాడు అపహరణకు యత్నించాడు 2 వ్యక్తులు. ఈ క్రమంలో ఆమె అరుపులు కేకలు వేయడంతో గమనించినటువంటి స్థానికులు తక్షణమే ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే వారు కూడా చుట్టుపక్కల గ్రామస్తులుగానే రాజారాంకు చెందిన వ్యక్తిగా అయితే పోలీసులు గుర్తించి అతన్ని తక్షణమే పిఎస్కు తరలించారు. ఈ క్రమంలో ఆయనతో పాటు మరొక 3 వ్యక్తులు కూడా వచ్చినట్టయితే ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. మరి అసలు ఎవరు చైన్ స్నాచింగ్ యత్నమా లేకపోతే ఇంకేదైనా కోణం ఉందన్న కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లిలో జరుగుతున్నటువంటి మోతీమాత జాతర ఉత్సవంలో ఆయన పాల్గొన్నాడు. మోతీమాత జాతర ఉత్సవం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది లంబాడీలకు సంబంధించిన గిరిజనుల అత్యంత వైభవమైనటువంటి జాతర. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవంలో హరీష్ రావు పాల్గొనడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో మంత్రి హోదాలో కూడా ఆయన ఇక్కడ పాల్గొన్నారు. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నా కూడా ఆయన అక్కడ గిరిజనుల పిలుపు మేరకు జాతర ఉత్సవంలో పాల్గొన్నారు. మోతీమాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఇక ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతీమాత జాతర ఉత్సవానికి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించాలని, ఇక్కడికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. సంగారెడ్డిలో జరిగినటువంటి మీడియా సమావేశంలో కూడా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆయన దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా కూలీలకు సంబంధించి ఇస్తానన్నటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానన్న రేవంత్ రెడ్డి మాట మార్చి కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఇవ్వడానికి సిద్ధమవడం అన్యాయం అని చెప్పి ఆయన ఈ సందర్భంగా అన్నారు. ముఖ్యంగా సుమారు 1 కోటి మంది కూలీలు ఇవాళ ఉపాధి హామీ కూలీలుగా పేరు నమోదు చేసుకుని ఉన్నారని, అందులో కేవలం 10 లక్షల మందికే వచ్చే విధంగా ఆయన నిబంధనలు రూపొందించడం అన్యాయం అని చెప్పారు. తక్షణమే పూర్తిగా 1 కోటి మంది కూలీలకు కూడా ఆయన ఈ 12,000 రూపాయలు నెలకు 1,000 రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది అమలు చేసి తీరాలని చెప్పి ఆయన సందర్భంగా చెప్పారు. అట్లాగే రైతులందరికీ రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కూడా ఎవరికి కూడా ఆంక్షలు లేకుండా అందరికీ ఇవ్వాలని చెప్పి ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా కోహెడాకు సంబంధించి కోహెడా మండలం భూసాపూర్ వద్ద ఒక బస్సు ప్రమాదానికి గురైంది. సుమారు 70 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ వైపు నుంచి సిద్దిపేట వైపు వస్తున్నటువంటి ఈ బస్సు అనుకోకుండా రోడ్డు దాటి కింద పడిపోవడానికి ప్రయత్నం జరిగింది. అందులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ డ్రైవర్ చాకచక్యంగా ఈ ప్రమాదాన్ని తప్పించడంతో 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు గోదా కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదా కళ్యాణం అనేది జరగడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా గోదా రంగనాథుల స్వామికి సంబంధించిన కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు భోగి కావడంతో కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భోగి మంటలు వేసుకొని ప్రజలు ఆనందంగా గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా కల్వకుర్తిలోని విద్యానగర్లో వైష్ణవి రెసిడెన్స్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో అందరూ కలిసి సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి సాంప్రదాయబద్ధంగా భోగి మంటలను ప్రారంభించి అక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులందరితో వయోభేదం లేకుండా కూడా ఆనందంగా ఆడిపాడి గడిపినటువంటి పరిస్థితి కనిపించింది. అచ్చంపేట నియోజకవర్గంలోని అచ్చంపేట
పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి గాంధీనగర్లో కూడా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వేకోజామునే భోగి మంటలు వేసి వాళ్ళు సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించి పిల్లా పాపలతో కలిసి వాళ్ళు ఆనందంగా భోగి మంటలు వేసి ఆనందంగా గడిపినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఇదంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా భోగి మంటలు వేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆడి పాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గులు వేసి రంగవల్లులతో వాళ్ళు రకరకాల డిజైన్లతో తమ సాంప్రదాయమైనటువంటి తర్వాత పండుగను ఆనందంగా గడిపేందుకు ఆ మహిళలు ఎంతో ఉత్సాహంగా చూపినటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా కూడా కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూల్ మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మంద జగన్నాథ మృతి నాగర్ కర్నూల్ పార్లమెంటుకు తీరని లోటని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు మాజీ సభ్యుడు మంద జగన్నాథ మృతి చెందడంతో నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని మహబూబ్నగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ, ఎంఆర్పీఎస్ పార్టీ కలిసి మంద జగన్నాథ్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ నివాళులర్పించిన వారిలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సింగం విజయ్ గౌడ్తో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మబ్బు సాయిల్తో పాటు పలువురు నాయకులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని ఆమన్గల్, కర్తాల్లో కూడా పలువురు నాయకులు ఆయనకు సంతాపాన్ని తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో వార్షిక ఆరుద్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శివునికి ఆరుద్ర నక్షత్రం పుట్టినరోజు కావడంతో ఘనంగా వార్షికోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించినట్టే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఆరుద్ర ఉత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు ప్రత్యేక పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు భోగి కావడంతో అక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో భోగి మంటలు వేసి కూడా వేద పండితులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని శాస్త్రోక్తంగా భోగి మంటలు వేసి అక్కడ ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీశైలానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేసినట్టు ఈవో శ్రీనివాసరావు తెలియజేసినటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. భోగి సందర్భంగా మల్లికార్జున స్వామికి అర్చకులు ప్రత్యేకమైన పూజలు చేశారు. పూజా క్రతువుల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనము, అదేవిధంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లాంటి పూజా కార్యక్రమాలు కొనసాగించారు. ఉదయం నుంచే వేలాది సంఖ్యలో భక్తులు తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సంక్రాంతి సందర్భంగా రాత్రిపూట ప్రభాబళ్ళు తిరగడం ఆనవాయితీగా వస్తున్న క్రమం కనిపిస్తూ ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు ఘనంగా చేశామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా పోలీస్ శాఖ 300కు పైగా పోలీసు భద్రతతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తా ఉన్నారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే హసన్పర్తి మండలం బైరాన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారస్వామి ఇటీవల మృతి చెందారు. మృతుడి కుటుంబానికి సంబంధించి పార్టీ సభ్యత్వ బీమాకు సంబంధించిన 2 లక్షల రూపాయల చెక్కును కుమారస్వామి కుటుంబ సభ్యులకు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళ కుటుంబాలను కంటికి రెప్పాలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బొగ్గు రవాణా చేసే లారీల మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ భూపాలపల్లి ది కాకతీయ కని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 4 రోజుల నుంచి 1000 వరకు లారీలు రోడ్డు ఎక్కకుండా నిలిచిపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తమ ప్రధాన డిమాండ్ అయినటువంటి లారీలకు మెయింటెనెన్స్ పెంచాలని చెప్పి సింగరేణి అధికారులను కోరుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పి లారీ అసోసియేషన్ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఫైనాన్స్ బాధలు ఎదుర్కొంటా ఉన్నామని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సింగరేణి జీఎం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్పందించి మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలని, లేకుంటే కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎనుగొండలోని శ్రీ కంఠమహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తెలంగాణ విశ్రాంత గౌడ ఉద్యోగుల క్యాలెండర్ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. కంఠమహేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మందా జగన్నాథం చిత్రపటానికి పూలమాల వేసి వనపర్తి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. 4 సార్లు లోక్సభ సభ్యులుగా ఆయన చేసినటువంటి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్, ఇతర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భోగి మంటల సంబరాలు అంబరాన్ని అంటాయి. భోగి వేడుకలు అంగరంగ వైభవంగా చేసుకున్నారు. పలు కాలనీలో ప్రజలందరూ కూడా మంటలు వేసుకుంటూ భోగి వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ భోగి మంటల్లో ప్రజలతో కలిసి మమేకమై ఈ సంబరాల్లో పాల్గొనడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ఈ పండుగల్ని ఘనంగా నిర్వహించుకోవాలని కూడా జగదీష్ రెడ్డి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మాజీ విప్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగురు సింతమహేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, అదేవిధంగా క్యామ్ మల్లేష్ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న రోజంతా కూడా భువనగిరి జిల్లా కేంద్రంలో పోలీసులు చేసినటువంటి అరాచకాన్ని ఆమె తీవ్రంగా ఖండించడం జరిగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు, యువజన సంఘాల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యంపైన దాడి చేశారు. వారిని అరెస్ట్ చేయకుండా, దుండగను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా ధర్నా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైనే పోలీసులు ప్రతాపం చూపారు. ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు కూడా తనిఖీలు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని, సామాన్య ప్రజలను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి అరాచకం సృష్టించారని కూడా గొంగురు సింతమహేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న మొన్నదాకా శాంతియుతంగా ఉన్నటువంటి భువనగిరి పట్టణాలంతా కూడా అల్లకొల్లంగా కర్ఫ్యూ వాతావరణం కల్పించేలాగా అశ్వక దళాలతో అక్కడ పహారా కాసి, గస్తీ కాసి భయభ్రాంతులకు గురి చేశారని కూడా ఆమె సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే కార్యాలయంపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను, గుండాలను అరెస్ట్ చేయాలని కూడా ఆమె సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరొక విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం సాయంత్రం వేళల్లో స్వామివారు తీరొక అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు 4వ రోజు చేరుకునే అధ్యయనోత్సవాలు. ఈరోజు వెన్నకృష్ణుడి అలంకారంలో స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు గోదాదేవి కళ్యాణ మహోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇవాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు ఒకసారి గమనించినట్లయితే కూసుమంచి మండలం దుబ్బతండా దగ్గర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు అడ్డుకున్నారు. రాత్రికి రాత్రి లబ్ధిదారుల జాబితాను మార్చేసి అనర్హులకు ఇళ్లు కేటాయించారు. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లను తొలగించారని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడ్డుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని, తమకు రావాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాకుండా చేశారని ఆరోపించారు. ఈ దశలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు లబ్ధిదారులపైన, అటు అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారకులు ఎవరో కనిపెట్టాలని చెప్పి అందరిని ఆదేశించారు. దుబ్బతండాలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇళ్లకు 3 రంగుల జెండాలు వేసి ఇంద్రమేళ్ల పేరుతో పంపిణీ చేయడం ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడానికి కూడా అందరూ తప్పుపడుతున్నారు. లబ్ధిదారులు పెద్ద ఎత్తున లంబాడ గిరిజన మహిళలు మంత్రిని అడ్డుకొని నిరసన కార్యక్రమం తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ఆరోపిస్తూ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించారు. భోగి మంటల్లో మోడీ సర్కార్ చేసినటువంటి రైతు వ్యతిరేక చట్టాల కాపీలను తీసుకొచ్చి భోగి మంటలు వేసి దహనం చేశారు. గత కొంతకాలంగా మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, రైతుకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ రైతు సంఘం నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో పాటు భోగి మంటల్లో ఆ రైతు వ్యతిరేక చట్టాలను వేసి దహనం చేశారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు మొదలైనాయి. ఖమ్మం లకారం ట్యాంక్ మీద ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి, అందరినీ సంభ్రమాశాలకు గురి చేశాయి. అందమైన రంగవల్లికలతో పాటు కోలాట నృత్యాలు, దృశ్యాలు అక్కడికి వచ్చినటువంటి లకారం సందర్శకులను ఆకట్టుకున్నాయి. దాంతోపాటు గంగిరెద్దుల నృత్యాలు సంక్రాంతి సంస్కృతిని, సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా కనిపించాయి. దీంతో అక్కడికి వచ్చినటువంటి ఆహుతులందరూ కూడా సంక్రాంతికి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని రంగవల్లికను చూసి హర్షం వ్యక్తం చేశారు.